రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సంస్థ సెస్ ప్రధాన కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి ప్రారంభించారు. సెస్ ప్రధాన కార్యాలయంలో విప్ ఆది శ్రీనివాస్ను చైర్మన్, పాలకవర్గ సభ్యులు శాలువా కప్పి భారీ గజమాలను వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా మీటర్ రీడింగ్ చేసి ప్రభుత్వ పథకాన్ని లబ్ధిదారులకు వివరించారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే కొన్ని పథకాలను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమలు పరిచిందని, మిగతా వాటిని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. 200 లోపు రీడింగ్ విద్యుత్ వచ్చిన ప్రతి వినియోగదారునికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఆయన అన్నారు. సెస్ పరిధిలో కూడా ఉచిత విద్యుత్తును ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. సెస్ సుమారు 94 కోట్ల నష్టాల్లో ఉందని, దాన్ని రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి కూడా అవసరమైన నిధులను పొందించి సెస్ను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రారంభించిన పనులను కూడా రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఆయన కోరారు. సెస్ పరిధిలో అర్హులై ఉన్న ప్రతి లబ్ధిదారునికి ఈ గృహజ్యోతి పథకం లబ్ధి చేకూరేలా అవసరమైతే అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన సూచించారు. 4వ కేటగిరీ ఉన్నప్పుడు మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 3వ కేటగిరీ పోయినారు, మళ్ళీ ఇప్పుడు 3 నుంచి 4 రమ్మంటున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది మీరు కూడా ఉందంటే వాళ్ళు కూడా పునరాలోచన పడ్డారు. ఆనాడు మేము 4 నుంచి 3కి మేము పోయేది కాకుండా అనేటువంటి ఆలోచన వారిలో కూడా వచ్చింది. కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ఈరోజు సబ్సిడీ కూడా గతంలో ఏవైతే ఉందో అది ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేందర్ రెడ్డి గారికి అన్నారు. వారు మేము పొన్నం గారు తీసుకొని పోయినాం. 7వ తేదీన వారు ముఖ్యమంత్రి వస్తున్నాం. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంశంలో కూడా నేతలకు సంబంధించినటువంటి వారు ఒక భరోసా కల్పించే కార్యక్రమం, వారికి పని కల్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్న అందులో ఏమాత్రం అమలు లేకుండా మనం ఈరోజు రైతుల శ్రేయస్సు, గృహ అవసరాలకు సంబంధించిన ప్రజల శ్రేయస్సు, ఇక్కడ నేతలకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి శ్రేయస్సును, అదేవిధంగా సెస్ శ్రేయస్సును కూడా కాపాడుకుంటూ సమ్మిళితం ముందుకు పోతున్నటువంటి బాధ్యత ఈరోజు మనపై ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలను మీ దీవెనలతోటి ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరం ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఇందులో ప్రజల దీవెనతోటి అధికారులకు వచ్చిన 24 గంటల్లోనే 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి 7వ తేదీన ముఖ్యమంత్రిగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సభ్యులతో ప్రమాణం చేసిన 2 రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుపేదలకు జబ్బు వస్తే, ప్రాణాంత వ్యాధులు వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పెంపొందించుకునే పరిస్థితి ప్రమాణం చేసిన 2 రోజుల్లోనే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నిరుపేదలకు జబ్బు వస్తే, ప్రాణాంత వ్యాధులు వస్తే అప్పు చేసి ఆ జబ్బు నయం చేసేటువంటి పరిస్థితి రాకూడదని చెప్పని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా పెంపొందించుకునే పరిస్థితి మనందరూ కూడా చూసాం. అదే ధరలో మళ్ళీ మేము ఇస్తామని చెప్పని ఇచ్చిన మాటకు కట్టుబడి